ఇక్కడ ఒక ప్రకటన వినండి. క్యూ లైఫ్ లోకి మీ కిబో నుంచి పంపించుకున్న కిబో అకౌంట్ లోంచి టెస్ట్ వాలెట్ మీ కాయిన్స్ పెట్టుకున్న ఎవ్రీ అకౌంట్ కి, ప్రతి అకౌంట్ కి 50 లక్షల అకౌంట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే మీరు పే చేసి తీసుకున్న అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బులు పే చేసి తీసుకున్న అకౌంట్స్, అది శాలబుల్ కాయిన్ తో క్రియేట్ చేసుకుందవచ్చు, క్యాష్ తో తీసుకుందవచ్చు, ఫ్రీ అకౌంట్స్ లేనివి. డబ్బులు పే చేసి మీరు ఏదైతే తీసుకున్నారో వాటన్నింటికి మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్నా, లేదనుకుంటే డైరెక్ట్ గా క్యూ లైఫ్ లో పంపించుకున్నా ఎవ్రీ అకౌంట్ కి ఒక డీ కాయిన్ వస్తుంది. దీనికి మీరు ఏమీ పే చేయవసరం లేదు. మరి టెస్ట్ వాలెట్ పెట్టుకుంటే ₹12 అంటున్నారు కదా. ఎస్, టెస్ట్ వాలెట్ కి మీరు కూపన్ పెడితే ఇంకో కాయిన్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే మీకు 2. లేదు స్పాన్సర్స్ తోటి నాకు వద్దు ₹12 నేను పెట్టను అని అంటే ఆ స్పాన్సర్ కి ఇంకొక కాయిన్ వెళ్ళిపోద్ది. అది మాత్రం స్పాన్సర్ కూపన్ ₹120 అది. ఎందుకంటే మీరు పెట్టరు కదా, కిబోలు పెట్టకపోతే పైనుంచి క్యూ లైఫ్ నుంచి ఇప్పుడు ఎంతో మంది కాయిన్ కావాలని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తాను. మీకు సహజంగా వాడు అసలు నేను ఇచ్చినవి 2.5 కోట్లు, ఇందులోనూ మళ్ళీ మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్తున్నాను కదా అని ప్రతిపాదనలు ఇంకా పెట్టొద్దు. పెట్టినా నేను అట్లా పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే ₹1,00,000 వెళ్ళే ఆలోచనతో నేను ఇది పెట్టాను. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యూ లైఫ్ లో పంపించుకున్నా, టెస్ట్ వాలెట్ పంపించుకున్నా ఒక కాయిన్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళా మీరు ఎక్స్ట్రా ₹12 కూపన్ పెడితే ఇంకోటి వస్తుంది. అది మీరు పెట్టకపోతే నాకు సర్వర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, లిస్టింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, దీన్ని మళ్ళీ కాయిన్ తీసుకెళ్ళి లిస్ట్ చేయాలి కదా. లిస్ట్ చేయాలంటే డబ్బులతో పని కదా అంతా. మనకి ఎక్స్చేంజ్ ఎవరిదైనా సరే డబ్బులే కదా, మెయింటెనెన్స్ ఉంటాయి కదా, అది తయారు చేసినట్టు రకరకాలు ఉంటాయి కదా. కాబట్టి మీరు కూపన్ పెట్టకపోతే స్పాన్సర్ కి కాయిన్ ఇస్తాను, మీరు కూపన్ పెట్టినట్లయితే మీకే 2 కాయిన్ కూడా వస్తుంది. ఇది కన్ఫర్మ్. ఇక దీంట్లో ఏ మార్పు లేదు. ఇంక దీని విషయం మీద ఏమీ మాట్లాడకండి.